అజ్ఞాతవాసం ఆఖరి గంట. ఉత్తర గోగ్రహణంలో కౌరవసేనను తరిమికొట్టి విజయ కేతనం ఎగరవేసిన బృహన్నల ఉత్తర కుమారుడితో కలిసి సభలోకి అడుగుపెట్టాడు. అప్పటికే మన అర్జునుడిని తలుచుకొని ధర్మరాజు చిన్నగా చిరునవ్వు చిందిస్తుండగా అక్కడ విరాటరాజు తన కొడుకే గెలిచాడన్న గర్వంతో కంకుబట్టు అంటే మన ధర్మరాజు ముఖంపై పాచిక విసిరాడు. రక్తం చిందుతుంటే లోకం వణికిపోయే సత్యం బయటపడింది. కిరీటం లేని రాజు కాదు, ధర్మం కోసం సింహాసనాన్ని త్యాగం చేసిన ధర్మరాజితడు. గరిట తిప్పే వంటవాడు కాదు, గర్వంతో విర్రవీగే కీచకుడిని పిండి చేసిన భీమసేనుడితడు. గాజుల సబ్బడి చేసే నర్తకి కాదు, గాంధీవ ఘోషతో కురుసేనను నిద్రపుచ్చిన సవ్యసాచితడు. గుర్రాలు ఆవుల కాపరులు కాదు, దేవ వైద్యుల వారసులు, పరాక్రమశాలైన నకుల సహదేవులు వీరు. దాసిగా అణిగి మణిగి ఉన్నదెవరో కాదు, అగ్నిలో పుట్టి కురువంశానికి అంతిమ యాత్ర రాసిన ద్రౌపది ఈమె. ఒక్కసారిగా 5గురు వీరులు తమ నిజ స్వరూపాలతో సభలో నిలబడగానే విరాటరాజు సింహాసనం నుండి దిగి కింద జారిపోయాడు. రాజులకే రాజు నా కొలువులో పనివారా, లోకాన్ని శాసించే వీరులు నా దగ్గర సేవకుల, అపరాధం, ఘోర అపరాధం అని అంటుండగా ధర్మరాజు, లేదు రాజా, మమ్మల్ని ఆదుకున్నావు, ఇది అపరాధం కాదు, ధర్మానికి నీవు అందించిన సహకారం అని చెప్పబోతున్నారు. ముసుగులు తొలిగాయి, పగరగులుతోంది. ఏడాది పాటు దాచుకున్న రోషం ఇప్పుడు అస్త్రమై దూసుకు రాబోతోంది. అజ్ఞాతవాసం ముగిసింది, యుద్ధం మొదలయ్యింది.